Let's make Hyderabad famous dessert Kaddu ki kheer with minimal ingredients. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, బట్ ఇట్ కేమ్ అవుట్ రియల్లీ వెల్. నాకైతే చాలా నచ్చింది. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఒక మంచి సొరకాయ తీసుకొని నీట్గా పీల్ ఆఫ్ చేసేసుకొని గ్రేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేసేస్తున్నాను, చూసేయండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి గీ యాడ్ చేసుకోవాలి. అండ్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మంచిగా రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం గ్రేట్ చేసేసుకున్న సొరకాయని వేసి నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఎంతవరకు అంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయి అది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి. సొరకాయలో వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయినాక దాంట్లోకి మిల్క్ యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ 500 ml మిల్క్ యాడ్ చేస్తున్నాను. దాంట్లో నుంచి కొంచెం మిల్క్ పక్కన తీసి కోవా యాడ్ చేస్తున్నాను. మిల్క్ బాయిల్ అయ్యేలోపు కోవాని మిల్క్లోకి కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి. మిల్క్ బాయిల్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న కోవా అండ్ మిల్క్ మిక్చర్ని యాడ్ చేసేసుకోండి. మీరు కావాలనుకుంటే దీని ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కోవా యాడ్ చేశాక మలై ఫామ్ అవుతుంది. సో మీరు ఎవ్రీ 10 to 15 secondsకి ఒకసారి ఆ మిల్క్ని మిక్స్ చేస్తూ ఉండండి. టు యాడ్ సమ్ ఫ్లేవర్ నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ కావాలనుకుంటే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఒక 30 minutes వరకు నానబెట్టుకున్న సాబుదానాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఈ సాబుదానా యాడ్ చేశాక కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వండి, సో దట్ సాబుదానా కూడా మంచిగా కుక్ అవుతుంది. నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపోయేంత షుగర్ అండ్ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే హైదరాబాద్ స్టైల్ కద్దు కి ఖీర్ రెడీ అయిపోతుంది. షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.